మేహుల్ గోస్వామి ఈ పేరు ఎక్కడ విన్నట్టుంది అంటారా? యా, ఇది ఒక ఇండియన్ నేమ్. యుఎస్ఏలో ఇండియన్ అనగానే వాళ్ళకి గుర్తొచ్చేది ఇది ఐటీ జాబ్, లేకుంటే కనుక ఒక డాక్టర్. బై ద వే, వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఐటీ జాబ్ ఎక్కువ ఫేమస్. సో మేహుల్ గోస్వామి ఒక ఐటీ టెక్ ఎంప్లాయీ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. 39-year-old పర్సన్. సరటోగా అని ఒక కౌంటీలో, న్యూయార్క్ లో ఉంటుంది ఈ కౌంటీ. అక్కడ వచ్చి కాప్స్ ఇవాళ ఇతన్ని అరెస్ట్ చేశారు. అసలు కారణం ఏంటిది అంటే మీరు షాక్ అవుతారు. మేహుల్ చేస్తుంది ఏంటిది అంటే 2 జాబ్స్ ఒకటేసారి. అంటే ఇతను ఒక 2 కంపెనీస్ లో 2 జాబ్స్ చేస్తూ 2 జాబ్లు ఒకటేసారి చేయడమే ఇది ఒక స్కామ్ లా తీసుకొని అతను అరెస్ట్ చేశారు. సో ఇతను 2 కంపెనీస్ ఏంటిది అంటారా? న్యూయార్క్ స్టేట్ కి, డైరెక్ట్ న్యూయార్క్ స్టేట్ గవర్నమెంట్ కి వర్క్ చేస్తూ, అందులో ఐటీ డిపార్ట్మెంట్ లో ఇతను చేస్తూ, ఇంకోటి మాల్టా అని ఒక సిటీలో వేరే కంపెనీకి వర్క్ చేస్తున్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. సో ఈ రెండింటికి ఒకటేసారి చేస్తున్నందుకు ఇప్పుడు ఇతని పైన 2 allegations వచ్చాయి. ఒకటి, మీ వల్ల వేరే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో జాబ్ వాళ్ళకి ఛాన్స్ ఉండదు, సో దీని వల్ల వేరే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఉండదు, అలా ట్యాక్స్ పేయింగ్ గవర్నమెంట్ కి తక్కువ అయింది అని చెబుతూ. రెండోది, ఇతను గవర్నమెంట్ ఫండ్స్ నుండి ఒక $50,000 తీసుకున్నాడేమో అని ఒక అలిగేషన్ తోటి ఇతను ఈ 2 కారణంతో అరెస్ట్ చేసి ఇది నాన్ బెయిలబుల్ అని చెప్తున్నారు. సో మీరు చెప్పండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అదే రిమోట్ జాబ్ చేయడం వల్ల ఫ్రీడమ్ పెరిగి అకౌంటబిలిటీ తగ్గుతుందా, లేదా 2 జాబులు చేస్తే అదొక ఇంటెలెక్చువల్ గా స్మార్ట్ మూవ్ అంటారా, లేకుంటే కనుక 2 జాబులు స్కామ్ అంటారా? మీరే చెప్పండి. అండ్ ఇలాంటి దీని వల్ల నెక్స్ట్ ఏం అవ్వబోతుందో, ఇంకెలాంటి రూల్స్ రాబోతున్నాయి అని చెప్పి నెటిజన్స్ అందరు దీనిపైన ఒక టెన్షన్ అండ్ ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ అండ్ డౌట్ పెట్టుకొని ఉన్నారు. ఇది మ్యాటర్. స్టే ట్యూన్ టీవీ 9 యూఎస్ఎఫ్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ నో వన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.